నేను ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటానమ్మా, మన ఫస్ట్ మన ఎలా పైకి వచ్చామనేది ఒకసారి గుర్తుంచుకోవాలి ఎప్పుడు కింద నుంచి. అందున ఎప్పుడు మాట్లాడినా నేను వాళ్ళు ఈ పొజిషన్లో ఉండటానికి స్వర్గీయ విశ్వఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు. నా ఫస్ట్ షీల్డ్ కూడా రాజకపూర్ చేతుల మీదుగా రామారావు దగ్గర ఉండి అడవి రాముడు అనే స్టిల్ ఎప్పుడు నా దగ్గర ఉంటుందన్నమాట. అది సంవత్సరంలో ఆడింది. అందుకనే జీవితంలో నేను ఉండటానికి కారణం ఆయన. ఆ తర్వాత కొత్త ఫీల్డ్లోకి కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోవాలి అనే సామెత ఉంది కనుక ఎప్పుడైనా సరే నా తర్వాత ఇంకో డైరెక్టర్ రావచ్చు అని చెప్పి మళ్ళీ రామోజీరావు ట్రిబుల్ ఆర్ మేమందరం అనమాట. రామారావు ఈటీవీకి సేఫ్టీకి బిజీ డైరెక్టర్స్ వచ్చిన తర్వాత మనం ఖాళీ అవుతాం కదా అనే ఉద్దేశంతో 25 ఏళ్ల క్రితమే శాంతినివాసం అనే సీరియల్తో రాజమౌళిని డైరెక్టర్గా పెట్టి ఇవాళ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. సో ఇప్పుడు సినిమాలు సాటిస్ఫాక్షన్ 3 గంటల సినిమాలు, సినిమా మనకు ఎంత చేసింది, మనం సినిమాకి ఏం చేయాలి, సినిమాకంటే సినిమా ఫీల్డ్కి ఏం చేయాలి, ప్రేక్షకులకు ఏం చేయాలి అంటే ఈ వయసులో నేను చేయగలిగింది ఏంటని ఆలోచిస్తే ఒకసారి యూట్యూబ్ ఛానల్ పెడితే ఎలా ఉంటుందని అనిపించింది. యూట్యూబ్ ఛానల్ పెడితే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూసి ఎవరు బాగా డైరెక్ట్ చేశారు, డైలాగ్స్ ఎవరు బాగా రాశారు, ఎవరు బాగా యాక్ట్ చేశారు, సో వాళ్ళని కనుక నా తరఫున కూడా నేను తీస్తే దానికి ఒక ఇది వస్తుంది, వాళ్ళకు కూడా ఒక కెరియర్లో రాఘవేంద్రరావు దీంట్లో చేశారని. నేను తీసే చిన్న చిన్న సినిమాలకు కూడా నేను పైనుండి డైరెక్టర్స్ని పరిచయం చేయటం, రైటర్స్ని పరిచయం చేయటం, అందమైన అమ్మాయిలను పరిచయం చేయటం అలా మొదలయ్యి లక్కీగా నాకు మళ్ళీ ఈటీవీ నుంచే కథాస్పద అనే హాఫ్ సినిమాలు తీస్తున్నామండి అని బాపినేడు గారును మూర్తి గారు వాళ్ళు చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అరగంటలో కథ అయిపోవాలి. నా లెక్క ప్రకారం ఏ సినిమాకైనా అద్భుతమైన కథ అరగంటే ఉంటుంది, మిగతా అంతా యాక్షను ఫైట్స్ గిట్స్ ఉంటాయి కదా. అందుకనే థ్యాంక్ గాడ్ మళ్ళీ ఈటీవీ మళ్ళీ నాకు ఫుల్ పని ఇచ్చినట్టు ఇండస్ట్రీకి ఒక కొత్త ఆర్టిస్టులని, కొత్త డైరెక్టర్లని, కొత్త డైలాగ్ రైటర్స్ని పరిచయం చేసే అదృష్టం వచ్చింది.